ఈ పంచభూతాలు కూడా ఎంత ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, పంచభూతాలు మన దగ్గర నుంచే పుడుతున్నాయి రోజు. ఎలాగనంటే, లోపల రాత్రి పడుకున్నారు, భోంచేశారు, ఖాళీ అయింది, హాయిగా పడుకున్నారు. మార్నింగ్ లేచారు, వాటర్ తీసుకున్నారు, మొత్తం యూ హ్యాడ్ గాన్ ఫర్ నేచర్స్ కాల్ అయిపోయింది, క్లీన్ చేసుకున్నారు, మలమూత్ర విసర్జన అయిపోయింది, కడుపులో ఖాళీగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఏమండి ఇవి నేను వాకింగ్కి వెళ్తాను, జాగింగ్ చేసి వస్తున్నారు, బూట్లు అవి వేసుకున్నారు, వెళ్ళారు. లోపల ఏమీ లేదు, ఖాళీ స్పేస్, ఆకాశం. వెళ్ళారు, జాగింగ్ చేశారు. అంటే ఏం చేశారు, అక్కడ జాగింగ్ చేసేటప్పుడు గాలి పంపింగ్ అవుతుంటుంది, లోపల ఎయిర్ పంపింగ్ అవుతుంటుంది. ఆ గాలి లోపల అలాగా ఉబుకుతూ తుబుకుతూ ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఒళ్ళంతా వేడెక్కుతుంది. కొంతసేపు చూడండి, మీరు ప్రాణాయామం చేయండి, ప్రాణాయామం చేయండి, ఆ గాలి విడిచిపెట్టి తీసుకొని చేసేటప్పటికి ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. అంటే ప్రాణం నుంచి అగ్ని, ఆకాశాద్ వాయు వాయోరగ్ని. మీరు ప్రాణాయామం చేయాలంటే ముందు కడుపంతా ఖాళీగా ఉంటేనే చేయగలరు. పీకల దాకా తిని ప్రాణాయామం చేసి పడిపోతారంటే. యూ కెనాట్ మూవ్ యువర్ హెడ్, ఒక ఇంచు కూడా కదలదు, ఖాళీగా ఉండాలి కడుపు. అందుకనే ప్రాణాయామం శుభ్రంగా పీకల దాకా తినిపెట్టి వాడికి ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం కాదు, ప్రాణాపాయం అది. కాబట్టి ఖాళీగా ఉదయం లేవగానే ఫ్రీ అవుతుంది కనుక, టమ్మీ ఫ్రీగా ఉంటుంది కనుక మమ్మీని కూర్చోబెట్టి హాయిగా ప్రాణాయామం చేయించాలి. మమ్మీ అంటే ఏంటి ఇది, మమ్మీ అంటే అదేదో కాదు, మమ్మీ అంటే ఇది. టమ్మీ ఫ్రీ అయితే మమ్మీని కూర్చోబెట్టచ్చు హాయిగా, లేకపోతే ఈ మమ్మీ మన మాట విందు. ప్రాణాయామం చేయించండి. ఇప్పుడు లోపల స్పేస్ ఉంది కనుక గాలి లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి ఆ ఖాళీ స్థలం ఏదైతే ఉందో దాన్ని ఆకాశం అన్నారు. ఆకాశం అంటే ఇది కాదు, స్పేస్ ఈజ్ ఆకాశం. కానీ మోడర్న్ సైన్స్ పంచభూతాల్లో స్పేస్ను ఒప్పుకోదు, ఎయిర్, ఫైర్, వాటర్, ఎర్త్ అంటుంది. కానీ మన వైదికులు ఆకాశాన్ని ప్రధాన భూతంగా ఒప్పుకున్నారు. ఎందుకని, అవకాశ ప్రదాతృ ఆకాశ. అసలు ఆకాశమే లేకపోతే ఈ ఎయిర్ని ఎక్కడ అకామిడేట్ చేస్తాం మనం? ఖాళీ స్థలం ఉంటేనే గాలి ఉంటుంది. అన్నీ నింపేశారనుకోండి ఉండదు, అక్కడ ఎయిర్ ఉండదు. కాబట్టి ఎయిర్ ఉండాలి అని అంటే స్థలం ఉండాలి, ఖాళీతనం ఉండాలి. ఆ ఖాళీ స్థలాన్నే మన వైదికులు ఆకాశం అన్నారు. ఆ ఖాళీ స్థలమే శూన్యం అనొచ్చు, ఎంటీ స్పేస్ అనమాట. అక్కడి నుండి గాలి. ఈ ప్రాణాయామం చేశారు, ఆ గాలిని లోపలికి తీసుకుని బయటికి విడిచిపెట్టి ప్రాణాయామ ప్రక్రియ చేస్తుంటే ఒళ్ళంతా వేడెక్కిపోయింది. చూడండి, ప్రాణాయామం చేస్తూ పోండి, మీరు కపాలభాతి చేయండి, ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. వేడెక్కి ఏమవుతుంది తెలుసండి, చెమటలు మొదలవుతాయి అలా శరీరం నుంచి. వాయోరగ్ని అగ్నేరాపహ. ఆ వేడి నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి, చెమట బిందువులు. ఈ చెమట బిందువులు మీరు తుడుచుకోకుండా అలా విడిచిపెట్టేయండి, ఆరబెట్టేయండి. ఆరిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత ఇలా 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 అనండి, మురికి రేణువులు వస్తాయి, మట్టి రేణువులు. అంటే అద్య పృథివీ, నీటి నుండి భూమి. ఎంత క్లీన్గా వచ్చింది పంచభూతాలు. ఆ ఫ్లో చూడండి. అసలు ఇది ఎలా వచ్చిందండి పంచభూతాలు? బాగుంది స్వామీజీ, భూమి నీటి నుండి వచ్చింది, నీళ్లు అగ్ని నుండి వచ్చింది, అగ్ని వాయువు నుండి వచ్చింది, వాయువు ఆకాశం నుండి వచ్చింది. అసలు ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకనే మనకు ప్రళయం అయిపోయేటప్పుడు కూడా కొన్ని పురాణాలు ఏముంటుందంటే, ఇది తిరోగమనం, అది పురోగమనం. అంటే పైనుండి వస్తుంటే క్రిందకి సృష్టి క్రమం, కింద నుండి పైకి వెళుతుంటే అది ప్రళయక్రమం. అంటే ముందు ఈ భూమి ఏమైపోతుందనంటే నీళ్లలో విలీనమైపోతుంది. అండ్ ఎందుకనంటే 3 పాదాల నీళ్లు ఉంది, ఒక్క పాదమే భూమి. త్రిపాదస్యామృతం దివి. 3 పాదాల భూమి ఆ నీటిలో, 3 పాదాల నీళ్లలో ఒక్క పాదం భూమి కలిసిపోతుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో 187 దేశాల ఈ ప్రపంచంలో ఈ భూమండలం ఒక ఐలాండ్. చుట్టూతా నీళ్లు, ఎప్పుడైనా కబళించేస్తుంది నీళ్లు. అందుకనే ప్రళయం అన్నప్పుడు మొట్టమొదట గుర్తుపెట్టుకోండి, జలమే ఈ భూమిని మింగేస్తుంది, కబళించేస్తుంది. మింగి ఏం చేస్తుందంటే మట్టి రేణువులన్నింటినీ కూడా శిథిలం చేసేసి, అది పితిలం చేసేసి మొత్తం దాంట్లో స్వాలో చేసేసుకుంటుంది. ఈ నీళ్లు ఏమైపోతుందంటే అగ్ని నుండి వచ్చింది కదా, ఈ అగ్ని నీళ్ళని ఎవాపరేట్ చేసేసుకుంటుంది. ఆ అగ్నిని వాయువు ఆర్పేస్తుంది, ఆ వాయువు ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఆకాశం ఎక్కడి నుండి వచ్చిందో తెలిస్తే ఆకాశం అందులోకి వెళ్ళిపోతుంది. ఆకాశం ఎక్కడి నుండి వచ్చిందో ఇంతవరకు ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇది అవ్యక్తం నుండి వచ్చింది. అంటే అవ్యక్తము అనంటే అన్మానిఫెస్టెడ్ ఫామ్ నుండి ఆకాశం మేనిఫెస్ట్ అయింది. ఆ అవ్యక్తం ఎలా ఉంది? అవ్యక్తము మాయ నుండి వచ్చింది. ఆ మాయ ఎలా ఉంది? సత్వరజస్తమో గుణాత్మిక మాయ. సత్వ, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు.
అందుకనే మీరు కలర్ ప్రింటింగ్ చేస్తారు కదా, మీరు ఏదైనా ఒక బొమ్మ ఇస్తే ఆఫ్సెట్ ప్రింటింగ్ కలర్ ఉంటుంది కదా, ఆ ప్రింటర్స్ని అడగండి, ఏమండి ఇన్ని కలర్స్, ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయి, ఒక 20-30 రంగులు ఉంటాయి, కానీ వాడు ప్రింట్ చేసేది 20-30 రంగులు కాదు, 4 CMYK, ఈ 4 ఉంటాయి. మనం ఇచ్చిన బొమ్మని అతను స్కాన్ చేసి ఫిలిం తీస్తాడు. ఫిలిం తీస్తే ఒక ఫిలింలో C ఉంటుంది, ఒక ఫిలింలో Y ఉంటుంది, ఒక ఫిలింలో K ఉంటుంది, ఒక దాంట్లో M ఉంటుంది. అంటే ఆ MYKC అనేటువంటి 4 కలర్స్ని బాగా కాంబినేట్ చేసుకుని ప్లస్ మార్క్ ఉంటుందన్నమాట, అక్కడికి తీసుకొచ్చి కలిపి ప్రింటింగ్ చేస్తాడు. మొట్టమొదట ఒక ఫిలిం ప్రింట్ అవుతుంది, తర్వాత రెండో ఫిలిం ప్రింట్ అవుతుంది, తర్వాత మూడోది, నాలుగోది, ఇలా 4 ప్రింటింగ్ అయ్యేటప్పటికి బొమ్మ పూర్తిగా వస్తుంది. మొట్టమొదటి ప్రింట్ చేసినప్పుడు పసుపుగా చిన్న అవుట్లైన్ వస్తుంది, రెండోది మెజంతా అంటే రెడ్ కలర్ అనమాట, అది రెడ్డిష్ షేడ్ వస్తుంది, అది ప్రింట్ అవ్వగానే ఇంకో కొన్ని రూపాలు బయటకు వస్తాయి, తర్వాత ఇంకొకటి, నాలుగోది ప్రింట్ అవ్వగానే ఫుల్ పిక్చర్ బయటకు వస్తుంది. కానీ అందులో 26 రంగులు ఉంటాయి, కలిసిపోతుంది. ఎలా కలుస్తుందండి 26 రంగులు? మనకు తెలియదు. కానీ మొత్తం ఆఫ్సెట్ ప్రింటింగ్లో మీరు కనుక ఒకసారి ఆ ప్రింటర్ని అడిగితే ఇన్ని రంగులకి ఎంతండి, అసలు ఇన్ని రంగులు కొట్టాలంటే మీకు ఎన్ని రోజులు పడుతుందంటే, ఒక రోజులో కొట్టిస్తానని అంటాడు. అదేంటండి ఒక్క రోజులో కొట్టేస్తారా? మీరు ఎన్ని రంగులు ఇచ్చినా దాన్ని 4 కింద విభజించుకుంటుంది అది మిషన్. అన్ని రంగుల్ని C కింద ఒకటి, M కింద ఒకటి, Y కింద ఒకటి, K కింద ఒకటి, 4 కింద విభజించుకుంటుంది. అందుకనే CMYK అంటారనమాట. దాన్ని విభజించుకొని ప్రింట్ చేసేస్తుంది ఆఫ్సెట్లో. ఇంత బొమ్మ తయారైపోతుంది ఇంత అందంగా. ప్రింటింగ్ ఆఫ్సెట్ వాళ్ళని అడగండి. అలాగనే ఇంత ప్రకృతి, ఇన్ని రంగులు ఉన్నాయి, ఇక్కడ ఇన్ని పదార్థాలు ఉన్నాయి, ఇన్ని రకరకాలు ఉన్నాయి, ఇన్ని రకాలు ఎక్కడి నుంచి వచ్చాయండి అని అడిగితే సత్వ, రజస్సు, తమస్సు అనే 3 గుణాల మాయ నుంచి వచ్చింది. అందుకనే ఈ మాయ అనేటువంటిది ఎలా తెలిసిందండి, ఎలా అసలు ఆవిర్భావమైంది, అసలు ఎవరు దీన్ని సృష్టి చేశారు? లలిత అంటుంది అద్భుతంగా, సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోదానకరీశ్వరి, సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ, భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని, పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి, సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్, ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విదాయిని. మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఆ మాయా స్వరూపమే. మాయా అంటే మీరు ఈరోజు సాఫ్ట్వేర్ చూస్తే, ఈరోజు కంప్యూటర్ సాఫ్ట్వేర్లో మాయా ఈజ్ ది అల్టిమేట్ సాఫ్ట్వేర్. అది కనుక మీకు చేతనైతే మీరు ఏదైనా సృష్టి చేసేయచ్చు కంప్యూటర్లో. ఇప్పుడు ఈ స్వామిని తీసుకెళ్ళి మీరు ఎవరినైనా మార్చేయచ్చు, మిమ్మల్ని తీసుకొచ్చి స్వామీజీగా చేసేయచ్చు. నేను మిమ్మల్ని మార్చలేను, కానీ మాయా సాఫ్ట్వేర్లో మిమ్మల్ని పెడితే మారిపోతారు మీరు. నేను 18 రోజులు కష్టపడ్డా మిమ్మల్ని మార్చలేకపోవచ్చేమో, కానీ అఫ్కోర్స్ మాయా సాఫ్ట్వేర్లో మిమ్మల్ని పెడితే అరగంటలో మిమ్మల్ని మార్చేస్తాడు వాడు. మాయా, దాని సాఫ్ట్వేర్ పేరే మాయ. అంటే ఏది లేదో అది ఉన్నట్టుగా, ఏది ఉందో అది లేనట్టుగా చూపిస్తుంది మాయ. అందుకనే యా మా సా మాయ, ఏదైతే లేదో అది ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ, ఏదైతే ఉందో అది లేనట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మరో శ్లోకంలో అంటారు, దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా, నా మాయతోటి ఈ ప్రకృతిని ఇలా తయారు చేశానంటాడు ఆయన. కాబట్టి అసలు ఈ ప్రకృతి ఎలా వచ్చిందండి? అసలు ముందు ఈ ఆకాశానికి ముందు అవ్యక్తం, అన్మానిఫెస్టెడ్ ఫామ్. ఈ అన్మానిఫెస్టెడ్ ఫామ్గా ఉన్నది, అవ్యక్తంగా ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది? మాయా. ఆ మాయ అంటే ఏంటండి? సత్వ, రజస్సు, తమస్సు అనేటువంటిది. అంటే దాన్ని కలర్స్లో తీసుకొచ్చారు మన వాళ్ళు. సత్వము అని అంటే వైట్ కలర్ అన్నారు, రజస్ అంటే రెడ్ అన్నారు, తమస్సు అంటే బ్లాక్ అన్నారు. అంటే బ్లాక్ అంటే తమస్సుని ఎందుకన్నారంటే ప్రళయం అయిపోతే అంతా చీకటి అయిపోతుంది, శూన్యమైపోతుంది. రజస్ అంటే రెడ్ అని ఎందుకన్నారంటే రెడ్ అంటే మనకు బ్లడ్ అనమాట, యాక్టివిటీకి చిహ్నం రెడ్. మీరు రెడ్ కలర్ చూడండి, ఆవు పరిగెట్టేస్తుంది, అది పొడవడానికి వచ్చేస్తుంది, యాక్టివిటీ క్రియేట్ చేస్తుంది. ఎందుకనంటే నిజంగా చెప్పాలంటే ఆవుకి రెడ్ అంటే ద్వేషం కాదు, ఆ రెడ్ని అది తట్టుకోలేక లోపల యాక్టివిటీ తయారైపోతుంది దానికి. రెడ్ డినోట్స్ యాక్టివిటీ, అందుకనే రజోగుణం రెడ్ అనమాట. అలాగనే సత్వగుణం తెలుపు. బాగా చూడండి, అంటే జ్ఞానానికి సంకేతం, ఉత్పాదనకు సంకేతం, సృష్టికి సంకేతం.
అందుకనే పురుషుడు యొక్క ధాతువుని సత్వగుణం శ్వేతవర్ణంగా పెట్టారు, స్త్రీ యొక్క రజస్సు ఎర్రవర్ణంలో పెట్టారు. ఈ రెండు సత్వరజస్సులు కలిస్తే, ఆ తమస్సుతో కలిస్తే అక్కడే ఒక శిశు జననం ఉత్పత్తి అవుతుందన్నారు మనవాడు. కాబట్టి ఈ రకంగా ఈ పంచభూతాల్ని భూమి, ఆపహ, అనలహ, వాయు, ఖమ్ అనేటువంటి పంచభూతాల్ని తీసుకున్నారు. ఈ పంచభూతాలకి మాయ అనేటువంటి ఉపాదానం కలిసినప్పుడు బాగా ఆలోచించండి, మాయ యొక్క సత్వగుణం పంచభూతాలతో కలిస్తే మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటివి బయటకు వచ్చాయి. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారే, వింటున్నారే, విన్న తర్వాత లోపల బుద్ధి ఏదైతే ఆలోచిస్తుందో, ఆహా నిజమే నిజమేని ఆలోచిస్తుందే, ఆ బుద్ధి మాయ యొక్క సత్వగుణంతో పంచభూతాలతో కలిసి పుట్టింది. మీ లోపల యాక్టివిటీ ఉందే, ప్రాణం, ఇంద్రియ శక్తి, ఇప్పుడు చేతులు కదులుతున్నాయి, నోరు మాట్లాడుతుంది, చెవులు వింటుంది, యాక్టివిటీ ఏదైతే ఉందో మాయ యొక్క రజోగుణం పంచభూతాలతో కలిస్తే లోపల యాక్టివిటీ పుట్టింది, ప్రాణశక్తి, క్రియాశక్తి. బాగా చూడండి. అలాగనే మాయ యొక్క తమోగుణం ఉందే, తమోగుణం అంటే ఇనర్ట్ అనమాట, జడం. ఆ తమోగుణం పంచభూతాలతో కలిస్తే ఈ ఫిజికల్ బాడీ పుట్టింది. కాబట్టి ఈ ఫిజికల్ బాడీకి మాయ యొక్క తమోగుణం పంచభూతాలు కారణం. లోపల యాక్టివిటీకి, శక్తికి, ప్రాణానికి మాయ యొక్క రజోగుణం పంచభూతాలు కలిస్తే పుట్టింది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి సూక్ష్మమైనటువంటి శరీరం మాయ యొక్క సత్వగుణం నుంచి పంచభూతాలు కలిస్తే పుట్టింది. అందుకనే శ్రీకృష్ణుడు కూడా సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ తమసస్తు ప్రమాదీని. కాబట్టి సత్వగుణంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు, రజోగుణంతో మనిషి బాగా ఎక్స్ట్రావర్ట్ అవుతాడు. సత్వగుణం ఉంటే ఎక్కువగా, ఎవడిలో అయితే సత్వగుణం ప్రిడామినెంట్గా ఉంటుందో వాడు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తాడు. రజోగుణం ప్రిడామినెంట్గా ఉన్నవాడు కొట్టో నరుకోండి, ఏమిటనుకుంటున్నావు, నీ బాబు తెలుసు, నీ జేజి తెలుసు అంటుంటాడు ఊరికినే. తమోగుణం ప్రిడామినెంట్గా ఉన్నవాడు పోతే పోనీ ఏదైతే జరగని అలా జడుడు అనమాట, ఏదో ఎరమింగిన పాములా పడుంటాడు. తమోగుణం. వీడికి ప్రపంచం వచ్చి పిడుగొచ్చి నెత్తి మీద పడ్డా పక్కన పడు, నా మీద ఎందుకు అంటాడు. వీడికి అన్నం తినాలంటే ఆకలి అవుతుంది, నోట్లో పెట్టు అంటాడు వీడు. తమోగుణం, తమో ప్రకృతి అది. కొంతమంది ఉంటారు వాళ్ళ ఇళ్లల్లో, అన్నం కలుపుతుంది ఒక ఆవిడ, ఏమో అన్నం కలుపుతున్నారు మీ చంటోడికి పెట్టాలంటే, హాయ్ చంటోడికి పెట్టాలండి అని. వాడు వచ్చాడు, వీడు పెడుతుంది, వాడికి 32 ఏళ్ళు. చంటోడా? ఇదేంటమ్మా అంటే, మా చంటోడికండి నేను పెడితేనే తింటాడండి. తమో ప్రకృతి. ఇంకా 32 ఏళ్ళైనా నీకు చంటోడే. కాబట్టి ఇక్కడ ఈ సత్వ, రజస్సు, తమస్సు అనేటువంటిది. అంతేకాదు, మీరు బాగా ఆలోచించండి, ఎంత గొప్ప ప్రకృతి అంటే, ఉదయం లేవగానే ఎంతటి వాడైనా సత్వ ప్రకృతితో ఉంటాడు. ఉదయం లేవగానే చూడండి, ఎలాంటి వాడైనా డిస్టర్బ్ అవ్వడానికి ఇష్టపడ్డు, ప్రశాంతంగా ఉంటాడు. ఎంత క్రూరుడైనా ఉదయాన్నే డిస్టర్బ్ అవ్వడానికి ఇష్టపడ్డు. కొద్దిగా సన్ రైజ్ అయ్యి అలా 9, 10 వచ్చేటప్పటికి యాక్టివిటీ వస్తుందన్నమాట. ఇంకా వాడి క్రియలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సాయంత్రం దాకా. ఇక రాత్రి అయ్యే కొద్దీ మనిషి యొక్క మైండ్ అలా డిమ్ అవుతూ ఉంటుంది. మెల్లగా తమో ప్రకృతి. ఉదయాన్నే సత్వ ప్రకృతి, మధ్యాహ్నం రజో ప్రకృతి, రాత్రి అయ్యేటప్పటికి తమో ప్రకృతి. బయట ఎలా ఉందో లోపల అలానే ఉంటుంది. చూడండి, సూర్యోదయం అవుతున్నప్పుడు మీరు చూడండి, నదీ ప్రాంతాల్లో అలాంటి చోట్ల మీరు చూస్తే, పల్లెటూరులో పక్షులన్నీ కిలకిల కిలకిల కిలకిల